ఆ సంకల్పం వినగానే నాకు అనిపించింది, ఇంకా మా ఊరు కూడా అందులో ఒక భాగంగా మనం పనిచేస్తున్నాం కాబట్టి. ఎందుకు అనిపించింది మీకు ఇట్లా 108 అడుగులే అని చెప్పి? చాలామంది మధ్యలో ఉండి ఉండొచ్చు. వీరపట్నం పెద్ద చెరువు అనేది చాలామందికి ఆ కట్టపైన పోతుంటే దాంట్లో నీళ్లు చూస్తే కనుక తను తినకపోయినా జలగలతోటి ఆనందం పొందినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అది చిన్నతనం నుంచి చూసినటువంటి అనుబంధం ఉన్నది. సో ఒక పెద్ద వ్యవస్థ, సుమారు 1200 ఎకరాల నిడివిలో అదొక చెరువు ఉంది. సో అక్కడ గనక నీళ్లుంటాయి ఆ చెరువులో, సుమారు 100కు పైన గ్రామాల్లో జలకళ ఉంటుందని ఒక పెద్దల మాట ఉన్నది. అందుకని అది క్షేత్రం. అక్కడ ఇందాక చెప్పిన జ్ఞాన సరస్వతి దేవాలయ నిర్మాణానికి కూడా కర్మన్గడ్డ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహమే. ఈ చెరువు కట్ట మీదకి వెళ్ళి ఎప్పుడు అయినా నాకు ఇది స్ఫురణకు జరుగుతుండేది. సో అక్కడే కట్టాలని కాకుండా ఒక 5 స్థలాల్లో అనుకున్నాం. పూజ విద్యారణ్య స్వామీజీకి ఈ విషయం చెప్పిన తర్వాత ఇది బాగుంటుందిరా అని చెప్పిన తర్వాత అక్కడ నిర్మాణానికి సంకల్పం జరిగింది. అది మనసులో ఉన్నది 2013-14 నుంచి అయినప్పటికీ కూడా పూజ విద్యారణ్య స్వామీజీతో 2020లో అక్కడ పూజ జరిగింది.